అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అంటే రీసెంట్ గా సింగిల్ మూవీ రిలీజ్ అయింది. సో అందులో శ్రీ విష్ణుపై క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చాలా బుద్ధి తక్కువ పనులమ్మా. శ్రీ విష్ణు ఎవరైనా ఇంకో మతాన్ని గురించి ఇంకో విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడాల్సిన చేయాల్సింది అదే కామెడీ. కామెడీ అంటే అదే. బుద్ధి జ్ఞానం లేని విషయాలు ఇవన్నీ నీ కామెడీ కామెడీ అనేది సృష్టించి చేతకపోతే మూసుకుని కూర్చో తప్పితే ఈ ఒక మతాన్ని విమర్శించి ఒకళ్ళ విశ్వాసాన్ని కించపరిచి అదేమి కామెడీ అని. అది బుర్ర తక్కువ కామెడీ, కడుపుకు ఆనందం చేసే కామెడీ కాదు. అది ఒక క్రియేషన్. ఏ బుద్ధి లేని పనులు అయ్యి ప్రజలేమీ దాన్ని పెద్ద దర్శించలేదమ్మా. ప్రజలేమీ తిరస్కరిస్తారు. ఊరేళ్ళు చెప్పుకుంటే గొప్పగా మా సినిమా కలెక్షన్ ఏమీ లేదు. చూసి ప్రజలు తిడుతున్నారు, ఇదేం కామెడీ, ఇదేం దరిద్రం అని. ఉన్నే కరెక్ట్ కాదు. అది కామెడీ అనేది హాస్యాన్ని విపరీత ధోరణి. ఎవరైనా అది క్రిస్టియన్స్ హిందువులు తిట్టినా, హిందువులు క్రిస్టియన్స్ తిట్టినా, ముస్లింస్ ఒక విశ్వాసాన్ని తిట్టాల్సిన ఏ బైబిల్ చెప్పిందా, ఏ రామ మహాభారత రామాయణాలు గీత భగవద్గీత గీత బదులు ఎక్కడ చెప్పారా, లేదు ఖురాన్లో చెప్పారా? ఇతర మతస్థులు ఇతర విశ్వాసాలని కించపరిచి మన విశ్వాసాన్ని గణపరచడం ఎక్కడ చెప్పారా? ఎవరు చెప్పరా? ఎందుకు ఈ దరిద్రులు మతం పేరు చెప్పుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు? చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తారు. అనవసరంగా వీళ్ళకి అర్ధజ్ఞానము అజ్ఞానంతో బుద్ధి జ్ఞానంలో కడుపుకు అన్నం తినే పనులు కాకుండా ఇవన్నీ సినిమా తీస్తే సినిమా తీసుకుని దానికి మతాన్ని జోపించి ఆ కామెడీలు ఏంటి? సిగ్గు సరే ఉండాలి. బుద్ధి మనుషులు కడుపుకు అన్నం తింటున్నారు, ఏంటంటే అర్థం కాదు. చాలా దరిద్రం అది. అసహ్యం వేస్తుంది. నిజంగా నాకు కనపడితే చెంప చెల్లు మనం వాయించాలంత కోపం వస్తుంది. సినిమా తీస్తున్నావు, సినిమా చక్కగా సినిమా సినిమాలో మతాలు ఏంటని మతాలను పెట్టి వాటిని విమర్శించి ఆ విశ్వాసాలను కించపరిచి ఎందుకని? అది పెద్ద మేధావితనమా? అది పెద్ద క్రియేటివిటీ? చెప్పు తీసుకుని కొట్టాలి. అంటే గతం సినిమాలతో, అంటే పురాతనమైన సినిమాలతో పోల్చుకుంటే ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అంటే మీరు అన్నట్లే చాలా మతాల గురించి ఇట్లాగా రాయడం, ఇట్లా సినిమాలు తీయడం, అంటే మతం అనేది చాలా సున్నితమైన టాపిక్. దాని వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. సో డైరెక్టర్ కానివ్వండి, రైటర్ కానివ్వండి, పేరు చెప్పుకొని వాళ్ళ ఉనికిని వాళ్ళు పెంచుకుంటారని చెప్తే ఇప్పుడు ఉన్నారమ్మా. డీజేస్ దినకరన్, పాల్ దినకరన్, వాళ్ళు మత ఇంటర్నేషనల్ దైవ సేవకులు. వాళ్ళ నోటేమంటే ఏనాడైనా ఆయన అవ్వచ్చు, కలవరి టెంపుల్ వాళ్ళు అవ్వచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన దైవ సేవకులు, దేవుడి సందేశాన్ని అందిస్తున్నారు. వాళ్ళ నోటి ఎప్పుడైనా ఇతర విశ్వాసాలను కించపరచడం మాట్లాడటం విన్నామమ్మా? ఎప్పుడైనా. అలాగే ముస్లింస్ అనేక మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మతాన్ని గురించి చెప్తారు, వాళ్ళ విశ్వాసాల గురించి చెప్తారు, వాళ్ళ దీంట్లో ఉన్న గొప్ప గుణాల గురించి చెప్తారు. అంతే. వీళ్ళు చిల్లరోళ్ళు. వీళ్ళు నిజమైన మతం పేరు చెప్పుకొని వీళ్ళని పెంచుకుంటానికి, వీళ్ళెవరో పక్కింటి కూడా తెలియదు, వీళ్ళ ఉనికిని పెంచుకుంటానికి, వీళ్ళ ఇది పాపులర్ చేసుకోవడానికి ఆ చిల్లర వేషాలు తప్పితే, చిల్లర బుద్ధులు తప్పితే ఇంకోటి కాదమ్మా. అసలు అది ఎవరు నిజమైన బైబిల్ ఏమన్నాడు? ఆయన నా సువార్త ప్రకటించబడ్డాడు. ఖురాన్లో ఏమన్నారు? ఇతర మతాలను విమర్శించబడ్డాడు. లేదే. ఇక్కడ హిందూ మతంలో గీతలు ఎక్కడ చెప్పాడు? సర్వే జన మన హిందూ మతం. ఇంకా ఈ వీళ్ళకి మతం గురించి ఆడ ఎవడో ఉన్నాడు, దాస కృష్ణ మాట వెళ్తే క్రిస్టియన్స్ ని గొర్రెలు అంటాడు. వాళ్ళు గొర్రెలు అని మాట్లాడతాడు. ఆ కాషాయ వస్త్రాలు వేసుకో. మనిషి పశువు అవుతుంది. వాడికి నువ్వు వాళ్ళ గొర్రెలు అంటే వాళ్ళని పశువు పందా నువ్వు? ఎందుకు నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకున్నావు? దాన్ని బతికేస్తున్నావు. దేవుని పేరు చెప్పుకుని బతుకు. దేవుని హిందూ మతంలో ఉన్న గొప్ప విషయాలు చెప్పు. అసలు హిందూ మతం అంటే అర్థం తెలుసా తనకి? హిందూ మతం కాదు. హిందూ అనేది ఒక జీవన విధానము. హిమ్ అంటే పాపము, దు అంటే పాపాన్ని తొలగించేది, జ్ఞానము. హిందూ అంటే జ్ఞానము. అది మతం కాదు, జీవన విధానం. ఏం తెలుసా? ఏదో మాట్లాడి తద్వారా పాపులర్. ఇప్పుడు వాడు ఆ చెత్త వాగబట్టే కదా నువ్వు శ్రీ విష్ణు అనేవాడు ప్రజల్లో పాపులర్. సిటీ దాటితే ఎవడు తెలియదు. వాడు చైపురపల్లి వెళ్ళి విష్ణు అనే హీరో ఉన్నాడు అని అంటే ఎవడో తెలుసా? ఎవడు తెలియదు. వాడు పాపులర్ చేసుకోవడానికి ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు, పిచ్చి మాట్లాడటం, దాన్ని వాడేదో గొప్ప
సక్సెస్ఫుల్ వాడి గురించి ప్రెస్ మీట్లు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు. వాళ్ళ టెర్రరిస్టులు మావోయిస్టుల కన్నా దారుణం. వీళ్ళ వల్ల ఏంటంటే సమాజం లేనిపోని అనవసరపు కల్మషాలు. ఎవరు బతుకోవాలి బతుకండి. వీళ్ళ వల్ల ఇలాంటి దౌర్భాగ్యం ముందు టెర్రరిస్టులు కన్నా డేంజర్. వీళ్ళని ఏరి పారేయాలి అసలు.